వెజ్ హండీ. ఈ మిల్క్ పౌడర్ 128 రూపీస్. ఇదేమో 10 రూపీసే. ఇంత పెద్దది వాడడానికి మనసు రాక ఇంత చిన్నది వాడుకున్నాను. ఒక గిన్నెలో కాజూస్, ఇంకా మెలన్ సీడ్స్, మిల్క్ పౌడర్ వేసి, వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను. మీరైతే మిల్క్ ఏసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. నేను చట్నీ పన్నీర్ వాడుకుంటున్నాను. ఇక్కడ కాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికమ్, పన్నీర్ ఇంకా ఆలు ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డలు, ఇంకా దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోండి. అది గోల్డెన్ కలర్ వచ్చాక గార్లిక్, జింజర్ పేస్ట్ వేసుకొని, తర్వాత అందులో టమోటాలు వేసుకొని అవి కొంచెం సాఫ్ట్ అయ్యాక అందులో మనం కారం పొడి, ధనియాల పొడి, ఇంకా సాల్ట్ వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో గ్రీన్ పీస్ అవి మాత్రం ఆయిల్‌లో ఫ్రై చేయకండి, టోప్ అని పేలుతాయి. ఆ తర్వాత ఇంకా మనం ఫ్రై చేసుకోమని చెప్పాను కదా! అవన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని, ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఇందాక మెల్లన్ కాజు పేస్ట్ ఉంది కదా! అది వేసుకొని కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని, ఆ తర్వాత తీసి అందులో కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్‌కి చేసుకుంటే వెజ్ హండీ